హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డీటెయిల్ క్రానికల్స్ బై అబ్రాహం ఐఎస్ అకాడమీ. ఈరోజు డీటెయిల్ క్రానికల్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ బిల్ గురించి మాట్లాడుకుందాము. అయితే గత 2 రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటి త్రూ అవుట్ ఇండియాలో అంటే, యూపీఐలో 2000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి డబ్బులు కట్ అవుతాయి, అంటే దానిపైన ఫీజ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అన్న చర్చ జరుగుతుంది అన్నట్టు. మరి అది నిజమా లేకపోతే అబద్ధమా? దీన్ని ఏ బిల్ కింద తీసుకొచ్చారు? ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ సడన్గా ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది అనేది దాని గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ బిల్ ఏంటో కూడా ఫస్ట్ చూద్దాము, అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందనేది మాట్లాడుకుందాము. Now, why it is in news? Because yesterday, that is 6th of August, Lok Sabha has passed the Taxation and Other Laws Amendment Bill 2026. దీని ముఖ్య ఎయిమ్ ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ అంటే, టు మేక్ ఇండియా attractive to foreign money, foreign investment, foreign factories and also foreign fund managers. ఈ ఫారెన్ ఫండ్ మేనేజర్స్ అంటే ఏంటి? ఫారెన్ మనీ దేని కింద వస్తుంది, ఎలాంటి పరంగా వీఆర్ ఏబుల్ టు అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఫ్యాక్టరీస్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ బిల్ ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద బిల్ ఎగ్జాక్ట్లీ? బిల్ ఏంటి అంటే, ది యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 ఇన్ లోక్సభ బై amending 3 types of acts. Acts ఏంటి అంటే, one is that the Payment and Settlement Act 2007, the Income Tax Act 2025 and the Finance Act 2026. ఈ 3 యాక్ట్స్లలో మీకు అమెండ్మెంట్ని తీసుకొచ్చి దట్ ఈ 3ని అండర్ వన్ బిల్, దట్ ఇస్ టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్ 2026 అని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఎస్, ఈ బిల్కి యాక్సెప్టెన్స్ అనేది లోక్సభ తరపు నుంచి వచ్చేసింది. క్లియర్, లోక్సభ హ్యాస్ అప్రూవ్డ్ దిస్ బిల్ ఎస్టర్డే. మరి ఏ యాక్ట్స్ని అమలు చేస్తారు అంటే, ద పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అండ్ ఫినాన్స్ యాక్ట్ 2026. ఎలా అమెండ్ చేస్తున్నారు ఏంటి అనేసి తెలుసుకుందాం. ట్యాక్స్ అంటే ఏంటి బేసిక్గా? వాట్ ఇస్ మీన్ బై ట్యాక్స్? ఏదైతే గవర్నమెంట్ మనకి సర్వీస్ ఇస్తుందో, వాట్ ఇస్ టాక్సేషన్ అండ్ వాట్ ఇస్ ట్యాక్స్? బేసికల్లీ ఏదైతే మనకి గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో దాని మీద, ఆ సర్వీస్ మీద మనకు కొంత మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. వి పే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, ఎగ్జాంపుల్ రోడ్ ట్యాక్స్. మనం నార్మల్గా టోల్స్ కడుతూ ఉంటాం కదా, రోడ్ ట్యాక్స్. ఎలక్ట్రిసిటీ మీద బిల్, ఎలక్ట్రిక్ ట్యాక్స్. ఓకే, ఇవి ఏవైతే ఉంటాయో. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది మేడం? వై దిస్ హ్యాస్ బీన్ కమ్? సో ఇప్పుడు చూడండి, ఎక్కువ ట్యాక్స్ ఉందనుకోండి, మనం బేసిక్గా ఎక్కువ ట్యాక్స్ కట్టామనుకోండి, ఆర్ఎస్ ఒక బిల్డింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు హౌస్ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి. ఇఫ్ హౌస్ ట్యాక్స్ ఇస్ మోర్, వీ విల్ షో లెస్ ఇంట్రెస్ట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ దిస్ హౌసెస్. ఓకే, అలానే దేని మీదైనా ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాం అనుకోండి, దాని మీద ఎక్కువ ట్యాక్స్ ఉందనుకోండి, ఆర్ఎస్ నేను వాచ్ని కొనాలనుకుంటున్నాను, విచ్ ఇస్ ఏ ఫారిన్ ప్రోడక్ట్ ఆర్ ఇండియన్ ప్రోడక్ట్, వేర్ ఎవర్ ద కంట్రీ మేబీ, వేర్ ఎవర్ ద ఆరిజిన్ మేబీ, దీని మీద ట్యాక్స్ ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? ప్రైస్ ఆఫ్ దిస్ వాచ్ విల్ బి ఇంక్రీస్డ్. ఓకే, ప్రైస్ ఆఫ్ ద వాచ్ విల్ బి ఇంక్రీస్డ్. సో ఐ విల్ షో లీస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ బయింగ్ దిస్ వాచ్. ద సేమ్ వే నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇండియా ఇస్ దట్, ఒకవేళ ఫారెన్ కంట్రీస్ కానీ ఫారెన్ మెంబర్స్ కానీ ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ఓకే, వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ పాపులేషన్, మన పాపులేషన్ బాగుంది, హ్యూమన్ క్యాపిటల్ అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దట్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా, దే నాట్ ఏబుల్ టు డూ బికాస్ ఆఫ్ ద లాస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ ట్యాక్సెస్. ఇండియా ఈస్ హ్యావింగ్ గుడ్ ప్రాఫిటబిలిటీ. నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో నీకు డెఫినెట్గా ప్రాఫిట్ అనేది వస్తుంది. బట్ వాట్ ఈస్ ల్యాకింగ్ హియర్? ప్రెడిక్షన్ ఇస్ లాగింగ్. Foreign people who are investing in India, they are getting profits. For sure they're getting profits, but what is lacking is the predictability. Aim predictability, madam. What they are not able to predict? They are not able to predict the usage of the law.
ఈ లా, ఈ టాక్సేషన్ లా ఎంతవరకు ఉంటుంది, ఈ యాక్ట్ కింద ఈ ట్యాక్స్ ఎంతవరకు ఉంటుంది, ఎంత ఛార్జ్ చేస్తారు, ఫ్యూచర్లో ఈ ట్యాక్స్ ఉంటుందా లేదా, ఫ్యూచర్లో ఈ బిల్ ఉంటుందా లేదా. దిస్ ఇస్ వాట్ దే నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్. నౌ లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ డీటెయిల్లీ. లైక్ చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, ఎండ్ వరకు వీడియోని చూడండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఈ టాక్సేషన్ బిల్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది, బట్ డూ లిసన్ టిల్ ది ఎండ్, ఐ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ టు యూ. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, దీని వేటి అంటే యాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ యాక్ట్స్లో వేటి వాటి మీద అమెండ్మెంట్ అనేది జరుగుతుంది, అది నేర్చుకుందాం ఫస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007, అంటే యూపీఐ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దాని గురించి. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007. ఈ యాక్ట్ ప్రకారం ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, ఇంతకుముందు యూపీఐ వాజ్ కంప్లీట్లీ ఫ్రీ, డిజిటల్ ఇండియా ప్రమోషన్ కానీ ఇదంతా జరిగింది కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే, this act is giving, it is empowering the central government to notify which digital payment system is attracting merchant discount rate. ఈ merchant discount rate ఏంటి అనేది మాట్లాడుకుందాము, నేర్చుకుందాము. But see on what conditions this is showing. Okay, so Payments and Settlement System Act law, it is empowering the state government to notify which digital payment system may attract merchant discount rate or any other charges. అయితే ఇంతకు ముందున్న యూపీఐ ఏదైతే ఉందో, earlier UPI and certain digital payment modes were effectively kept free throughout the existing legal framework. Now, what is the amendment telling? Amendment is charging certain fees on you. Is it for everyone? No, it's not for everyone, sir. It is only for the merchants, not the customers or consumers. Got it? It is only for the merchants, not for consumers or customers. Remember this. So the amendment does not immediately impose charges on UPI, but provides the government with the legal authority to permit such charges in future. Not immediately, but in future. సెకండ్ థింగ్, ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ 2025లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉందనుకోండి, దాని మీద ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి వీఆర్ ఎగ్జామ్టింగ్ సర్టన్ ట్యాక్సెస్. దట్ ఈస్ ద థింగ్. సో ద బిల్ ఇంట్రడ్యూసెస్ సెవరల్ రిఫార్మ్స్ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ది ట్యాక్స్ రెజిమ్. దేంట్లో గ్రేటర్ ట్యాక్స్ సర్టనిటీ ఫర్ ఇన్వెస్టర్స్, ఇందాక మాట్లాడుకున్నట్టు రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రొవిజన్స్, అంతేకాకుండా ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ఎలిజిబుల్ ఆర్ఈఐటీస్ అండ్ ఇన్వెస్ట్ ఐటీస్. దీని గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఈ టర్మినాలజీస్ని గుర్తుపెట్టుకోండి, ఆర్ఈఐటీస్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్ ఐటీస్. ఓకే, దీని గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ది మెజర్స్ టు అట్రాక్ట్ ది ఫారిన్ ఇన్వెస్టర్స్, ఇందాక మాట్లాడుకున్నట్టు సేమ్. దెన్ నెక్స్ట్, ఏవైతే లాస్ ఉంటాయో, లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయో, లిటిగేషన్స్ ఉంటాయో, ఏదైతే టైం పీరియడ్ ఎక్కువ పడుతుందో దాన్ని కూడా తక్కువ చేసే విధంగా రీఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు ఇన్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 2025. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ యాక్ట్ 2026, సంథింగ్ రిలేటెడ్ టు మనీ. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? సి, removing ambiguities in tax implementation, improving administrative efficiency, supporting investment friendly reforms. Clear? Anta aim okate. What is the aim of this taxation bill ante? Very simple. Throughout ee bill chuskunte, what is the most important need of our ante? Not reducing the taxes, because the entire government or any country runs on their tax, the citizens tax. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నా సరే, దేని వాటిపైన అయినా సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ బిల్డింగ్ అనుకోండి, ఆర్ఎస్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలనుకున్నా సరే, హెల్త్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా సరే, గవర్నమెంట్కి ఫండింగ్ ఎలా వస్తుంది? గవర్నమెంట్ ఫండ్ ఈజ్ వాట్ ఈస్ యువర్ ట్యాక్సెస్. అయితే మీరు కట్టే ట్యాక్సెస్ జనరల్గా సరిపోతాయి అంటే ఇట్స్ యూజువలీ నో. ద ఆన్సర్ ఇస్ నో. మరి ఇప్పుడు నేను ట్యాక్సెస్ తక్కువ చేస్తున్నాను, ట్యాక్సెస్ని ఎగ్జామ్ చేస్తున్నాను, what is benefit to India? One thing, that is foreign investment. That is investment. Investment will increase. Foreign investment will increase. This is all what India are looking for.
దిస్ ఇస్ ద అంటే ఏమంటారు ఎండ్ రిజల్ట్ అన్నట్టు. దిస్ ఇస్ ద ఎండ్ ఎయిమ్. నౌ వాట్ ఆర్ దీస్ థింగ్స్? మరి ఎలాంటి వాటి మీద ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కానీ, ఈ బిల్స్ కానీ, యాక్ట్ ఏంటి, దేని మీద ఫోకస్ చేస్తుంది? ఫస్ట్, I am focusing or the government is focusing on offshore funds. ఈ ఆఫ్షోర్ ఫండ్స్ అంటే ఏంటి మాట నేర్చుకుందాం. రిలాక్సేషన్ ఆఫ్ ట్యాక్స్ కండిషన్స్ ఫర్ ఆఫ్షోర్ ఫండ్స్. అయితే యూజువల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని ఇస్తుంది అన్నట్టు. బేసిక్గా మనం ట్యాక్స్ కడతాము, ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. అయితే గవర్నమెంట్కి సర్టన్ మనీ కావాలి. ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ హైవేస్ బిల్డింగ్ మీద, మీరు కట్టే ట్యాక్సెస్ ఒక్క ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాయి కదా. ఐ విల్ బీ ఇన్ డెఫిషియంట్. ఓకే, సచ్ దట్ ఐ విల్ గెట్ సపోర్ట్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఓకే, ఐ విల్ గెట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఫారినర్స్ ఆల్సో. మరి వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అని అనుకుందాం. ఓకే, ఫర్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్స్, దిస్ పెన్ ఇస్ అంటే దీని ఒక బిల్డింగ్ లాగా అనుకోండి. ఈ పెన్ కాస్ట్ వచ్చేసి ఒక 25 crore lakhs ఉంటుంది అనుకోండి. Now you will not have that much of money. The government will not have that much of money to invest on this pen itself. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫారినర్స్ని కూడా ఇన్వైట్ చేశాను, అట్రాక్ట్ చేశాను. దే విల్ కీప్ హియర్. ఆన్ వాట్ బేసిస్? ఆన్ ద బేసిస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీ ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఈ ప్రాజెక్ట్ పైన ఇన్వెస్ట్ చేయి. ఓకే, యూ ఇన్వెస్ట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. దీంట్లో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ఇన్వెస్టర్స్కి నేను డివైడ్ చేస్తాను అని చెప్తుంది అన్నట్టు. ఓకే, దిస్ వాజ్ వెల్ అండ్ గుడ్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. బట్ నౌ లిజన్ అగైన్, ఏ హోమ్ ఇస్ దేర్ ఆర్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఇల్లు ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది అని అనుకుందాము. ఒకవేళ ఫారినర్స్ మీలాగా ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకోండి. ఇప్పుడు దీని మీద వచ్చే ప్రాఫిట్ ఉండే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, ప్రాఫిట్ పైన ట్యాక్స్ వస్తుంది, ట్యాక్స్ పెడతారు. బేసిక్గా ప్రాఫిట్ పైన ట్యాక్స్ ఎక్కువ ఉంది అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఐ విల్ షో లెస్ ఇంట్రెస్ట్ ఆన్ బయింగ్ దిస్ థింగ్. ఎస్ అన్నో, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి దీని మీద ప్రాఫిట్ మీద మేము ఎక్కువ ట్యాక్స్ పెడుతున్నాము అని చెప్పామే అనుకోండి, విల్ దే షో ది ఇంట్రెస్ట్? నో, దే విల్ నాట్ షో. దట్ ఈస్ హౌ టిల్ నౌ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ ద సేమ్ థింగ్. ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఆర్ఎల్స్ ఈ ప్రాజెక్ట్ పైన ట్యాక్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తక్కువ అయ్యాయి అన్న ఒక థింగ్ వచ్చింది అన్నట్టు. దాన్ని ఇప్పుడు తీసేస్తున్నారు. ఓకే, ఎక్కువ ఏదైతే ట్యాక్స్ ఉంటుందో దాన్ని తక్కువ చేస్తున్నారు అని వన్ మోర్ థింగ్. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, వాట్ డిడ్ ఇండియా టెల్ ఇస్ దట్ if you are buying something in India or else if you are investing something in India, make sure that 25 investors should be there. 25 investors should be there. నా అలాగా సపోజ్ ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, నా దగ్గర ఓన్లీ 10 members ఉన్నారు అంటే 10 members నేను ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకూడదా? దట్ ఈస్ ద క్వశ్చన్ విచ్ హ్యాస్ బీన్ అరైజ్డ్. సో ఇప్పుడు ఆ 25 members మినిమం కెపాసిటీని తీసేస్తున్నారు అన్నట్టు. So that what will happen, even the small crowd people also can come and invest in India, can come and pool in India. Clear? That is the thing, exactly what is happening. Did you understand? ఇవేవైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయో, ఇవేవైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని తీసేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ యువర్ ఆఫ్ షోర్ విన్స్. ఓకే, రిలాక్సేషన్ ఆఫ్ ట్యాక్స్ కండిషన్స్ ఫర్ ఆఫ్ షోర్ విన్స్ ఏంటి? What is the bill doing? Bill is simplifying the tax framework for offshore funds managed from India. What are offshore funds? From the foreign or out of India funds. What is happening? Currently, offshore funds must meet 13 conditions to avoid tax presence in India. Now I am removing these conditions. Some conditions I am removing it. And it is proposing removal of 8 conditions. 8 conditions ని తీసేయడం జరుగుతుంది. ఆ 8 conditions ఏంటి? One is minimum 25 investors in the fund asset. Next, limit on single investors participation. ఒక పర్సన్ ఇంత మనీ అనేది ఉండేది అన్నట్టు ఇంత ముందు. Now I am removing that investment. ఆ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో I am removing that. Limit on investment in a single entity.
నేను ఒక 25% ఈ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సింగిల్ ఎంటిటీ పైన పెట్టాలన్నట్టు. దట్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్. అండ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ అసోసియేట్ ఎంటిటీస్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. ఇప్పుడు ఇక్కడ సింగిల్ ఎంటిటీ మీద పెడుతున్నాం కదా, ఇంకొక ఎంటిటీ మీద పెట్టడానికి ఛాన్స్ ఉండేది కాదన్నట్టు. సో ఆల్టర్నేట్ ఎంటిటీని కూడా నేను ఆ రెస్ట్రిక్షన్ కూడా నేను తీసేస్తున్నాను. మినిమం మంత్లీ యావరేజ్ కార్పస్ సైజ్ ఐమ్ రిమూవింగ్ దిస్ ఆల్సో. అంటే ఇన్వెస్ట్మెంట్ పోలింగ్ సైజ్ ఏదైతే ఉంటుందో మంత్లీ ఇంత ఉండాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది అన్నట్టు. దానివల్ల ఒకవేళ మంత్లీ టార్గెట్ నేను రీచ్ అవ్వలేకపోయాను అనుకోండి ఏదో ఒక మంత్లో, దట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్. ఓకే, దట్ ఐఎమ్ రిమూవింగ్. నెక్స్ట్, అదర్ స్ట్రక్చరల్ కండిషన్స్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది గ్లోబల్ ప్రాక్టీసెస్. వాళ్ళు అక్కడేం ప్రాక్టీస్ చేస్తున్నారో ఇక్కడ కూడా అలా మోస్ట్లీ వాట్ వి కాల్ ట్రాన్స్పరెన్సీ పెరిగే విధంగా అయినా సరే, ఛాన్సెస్ ఎక్కువ ఇచ్చే విధంగా అయినా సరే నేను ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. దిస్ ఇస్ సింప్లీ చెప్పాలి అంటే టు అట్రాక్ట్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్? ఇంతకుముందు ఉన్న కండిషన్స్ 25, ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ 13 కండిషన్స్. ఈ 13 కండిషన్స్లో 8 కండిషన్స్ ఆర్ బీన్ రిమూవ్డ్. Clear? Remember this, the only thing is to attract foreign investment, to attract offshore funds. Okay, investment pooling ni తీసేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని తీసేస్తున్నాను. ఇంతకుముందు 25 members ఉంటే now I'm allowing everyone, 10 members ఉన్నా సరే you can come. అండ్ కార్పస్ సైజ్ ఏదైతే ఉంటుందో, పూలింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అదంతా తీసేస్తున్నాను అన్నట్టు. క్లియర్? Next, but what are the conditions I kept is that funds should not be a resident of India. Funds should not be from the resident of India, because to avoid what? To avoid round tipping. To avoid round tipping. ఈ రౌండ్ టిప్పింగ్ అంటే ఏంటి మేడం అంటే, యు ఆర్ రన్నింగ్ ఇన్ ఇండియా, యువర్ ఓన్ మనీ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగపూర్, మళ్ళీ సింగపూర్ నుంచి ఇండియాకి వస్తుంది. What is the use? The GDP is calculating from there to our country. Clear? To avoid such round tipping. మళ్ళీ నీ మనీ అక్కడ ఇన్వెస్ట్ చేసినా అక్కడ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. సేమ్. What is the use for that? You may lose also sometimes. So to avoid round tipping, definitely the funds should be outside of India. That is the condition kept. Should not control or manage any business in India. You have to invest. You should not manage any of the business here. Clear? That is the thing. You should just invest, not manage the business here. Next, investment by Indian resident within the prescribed threshold. Indians kuda petkochu, manam kuda petkochu, kani konta limit varaku. That is the thing with respect to relaxation of tax conditions for offshore funds. What is going here is, ఇంతకుముందు 25 investors ఖచ్చితంగా ఉండాలి ఒక ఫండ్లో, బట్ దట్ ఈస్ రిమూవ్డ్ నౌ. It can be 10, 5, whatever. Limit on single investors' participation and limit on investment in a single entity, that is removed. Now, restriction on investing in associate entities, that is also removed. Clear? Not only in the one entity, you can like invest in other entities too. This is with respect to relaxation of tax conditions for offshore funds. అర్థమైందా? Now, next దానికి వెళ్దాం. సి అమెండ్మెంట్స్ని ఒక్కొక్క లాగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్షోర్ ఫండ్స్ కదా, ఫర్ ఫారెన్ ఇన్వెస్టర్స్. ఓకే, టు పుల్ ది ఫండ్స్ ఫ్రమ్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వేర్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్? ఇండియాకి వస్తున్నారు, ఓకే, అంత బాగానే ఉంది, ఎక్కడ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి కదా. నో, వేర్ ఆర్ దే ఇన్వెస్టింగ్? వాట్ ఈస్ ద ఫ్యాక్టరీనో లేకపోతే ఎక్విప్మెంటో ఏంటి? నౌ కమ్స్ electronics. Why electronics? India is promoting its semiconductor mission. India wants to become like a manufacturing hub. Okay, now there comes our funds ekkadiki ravochu. We can keep in your electronics side. Now here comes your electronics manufacturing. Enti sangati, deen sangati enti? Basic ga త్రూ అవుట్ ది వరల్డ్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుందంటే చైనాలో జరుగుతుంది. ఇప్పుడు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఫాక్స్కాన్లో జరుగుతుంది. ఫాక్స్కాన్లో ఎక్కడెక్కడ నుంచి వస్తువులు వస్తాయి?
యాపిల్ డిజైనింగ్ వచ్చేసి అమెరికా నుంచి వస్తుంది. కెమెరా లెన్సెస్ కానీ ఏదైనా సెమీకండక్టర్స్ కానీ వియట్నాం నుంచో, జపాన్ నుంచో, జర్మనీ నుంచో, అన్ని వరల్డ్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ తీసుకొని ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఆ హబ్ ఏంటి? బేసిక్గా చైనా. అయితే కోవిడ్ తర్వాత ఆర్ఎల్సీ ట్రేడ్ వార్స్ ఉండడం వల్ల one country, all the other countries are not relying only on one country. Now they want China plus other countries too. Now here India got the chance. Okay, now here the India got the chance. అయితే చైనా ప్లస్ వన్ ఫిలాసఫీ అని పెట్టుకోవడం జరిగింది అన్నట్టు. ఈ వన్లో ఫిట్ అవ్వడానికి ఇండియా ఇస్ ట్రైంగ్, నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో ట్రైంగ్ ట్రూ. క్లియర్? సో ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తూ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ యాజ్ టు బికమ్ ఇండియా యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మరి ఒకవేళ ట్యాక్స్ ఎక్కువ ఉంది అనుకోండి నా దగ్గరికి, వై విల్ ద అదర్ పీపుల్ కమ్ టు మై కంట్రీ? ఎక్కడైతే ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నాయో అక్కడ రిమూవ్ చేస్తూ ఎలక్ట్రానిక్స్కి సపోర్ట్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్కి సపోర్ట్ చేయడానికి తీసుకొచ్చిందే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్. Now, what is exactly happening in this bill is that China is dominating electronics manufacturing. As part of that, India has given a response with Made in India scheme, PLI scheme, production linked incentive schemes, semiconductor mission. అయితే ఈ production linked scheme ఏంటి అంటే సింపుల్గా, if you are manufacturing this pen in India, లైక్ గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ కాంపోనెంట్స్, దట్ ఈస్ యువర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. దీస్ ఆర్ ది ఇండియాస్ రెస్పాన్స్. వాట్ ఈస్ ది గోల్? ఎందుకు ఇదంతా? బికాస్ టు బికమ్ చైనా ప్లస్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. చైనా కాకుండా ద గ్లోబల్ వరల్డ్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ కంట్రీ టు, షుడ్ డైవర్ట్ ఫ్రమ్ చైనా టు అదర్ కంట్రీ. విచ్ కంట్రీ? మోస్ట్లీ ఇండియా. నౌ ఇండియా వాంట్స్ టు బికమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఫండ్స్ వస్తాయి కదా, ఈ ఫండ్స్ అని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు? ఇన్ ద సెక్టర్ దే కెన్ ఇన్వెస్ట్. దట్ ఈస్ ద థింగ్. సో వాట్ డస్ ద బిల్ సే? ద బిల్ ఈస్ సేయింగ్ దట్ దేర్ ఆర్ సర్టన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఆన్ మెషినరీ, equipment and tooling. If a foreigners or foreign people or foreign country is sponsoring or investing with respect to machinery, equipment and tooling, you are exempted from the tax. అయితే ఇది ఇంతకు ముందు 2031 వరకు ఉండేది. Now what happened in this bill? I have exceeded to 10 more years. Okay, if a iPhone manufacturing hub should invest in India, basically వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్తో వస్తారు, నాట్ విత్ అ షార్ట్ టర్మ్ ప్లాన్. నౌ దిస్ ఇస్ 2026. ఇఫ్ 2030 వరకు 2031 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రిలీజ్ చేసి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకునే వరకు 10 years ఆఫ్ టైం పడుతుంది. సో now what did India wants to do is that it is extending its tax exemption to other 10 years, that is 2040 to 2041. This is one of the thing happen. Why again? Same investment. From foreign investment. అండ్ ఆల్సో ఇంతకు ముందు ఎలా ఉండే అంటే ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కదా, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే బిల్డింగ్ మీ ఓన్ అయ్యి ఉండాలి. ఓకే, నాలాగా ఐ ఆమ్ వెరీ ఎంతూజియాజం ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్కి పెట్టే మనీ మాత్రమే ఉంది, రెంట్ తీసుకునే మనీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్కి పెట్టే మనీ ఉంది. నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఓన్ దిస్ బిల్డింగ్ ఇట్ కాస్ట్ మీ మోర్. ఇంతకుముందు ఏం చేశారు అంటే ఆ వేర్ హౌస్ ఎక్విప్మెంట్ కూడా, ఆ ప్రాపర్టీ కూడా, ఆ హౌస్ కూడా ఆర్ ఎల్స్ ఆ బిల్డింగ్ కూడా మీదైతేనే ట్యాక్స్ వాజ్ ఎగ్జంప్టెడ్. అది మీ ఓన్ అయితేనే ట్యాక్స్ వాజ్ ఎగ్జంప్టెడ్. బట్ నౌ యూ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ది ట్యాక్స్ ఇఫ్ ఇట్ ఈస్ రెంటెడ్ ఆల్సో. If the warehouse does not belongs to even you, you are exempted from the tax. That is the thing. So the thing is that warehouse benefit, tax exemption for foreign firms storing in components in customs bonded warehouses. This is the thing. And ante kakunda, why it is important? It is important because you're doing the duty now and you're paying it later. And also lower investment and also faster supply chain. So simple ga em jarugutundi ante
ట్యాక్స్ ఇన్సెంటివ్ అనేది తక్కువ చేయడం జరిగింది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది, వీఆర్ ఏబుల్ టు అట్రాక్ట్ మోర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ such that now where are they focusing on? Machinery paina, equipment paina, tooling paina. Okay, more electronic manufacturing will happen. What is creating? It is creating you more jobs, sir. It is giving you more jobs. What is happening at last? You're getting employment. And India, what is India getting? India is becoming the world's major manufacturing hub. Okay, see the root cause. ఎంత ఆలోచించి ఒక బిల్ని కానీ ఒక యాక్ట్ కానీ ప్రవేశపెడతారు. సింపుల్గా వాట్ వీ డూ ఇస్ వీ రిజెక్ట్ ఆర్ వీ సపోర్ట్. ఓకే, వీఆర్ ఆల్వేస్ లైక్ సోషల్ మీడియా బయాస్డ్, బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, లెర్న్ దట్. ఓకే, ఈ బిల్ దేనికి? ఆఫ్సెట్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఈ ఆఫ్సెట్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు? ఓకే, వన్ ప్లాట్ఫామ్ ఇస్ ఎలక్ట్రానిక్స్. సరే, ఎలక్ట్రానిక్స్ పైన నాకేంటి బెనిఫిట్ అని ఫారినర్స్ అడిగితే, చూడండి మీకు మెషినరీ పైన, ఎక్విప్మెంట్ పైన, టూలింగ్ పైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది జరుగుతుంది. Okay, till where? Till 2040, 2041, 10 more years of extension అనేది జరిగింది. Such that what is benefit for India? Tax exemption తీస్తున్నాను అంటే definitely loss for the economy. But in return, what I am aiming for? I am aiming for foreign investment. Clear? Next. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటి, మరి ఎలక్ట్రానిక్స్ని తయారు చేస్తున్నాను, బాగుంది. సీ ద లింకేజ్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఏమో ఆఫ్షోర్ ఫండ్స్, సెకండ్ ఏమో ఫండ్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సరే, ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, అంతా బాగానే ఉంది. మరి మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం పడుకునేటప్పుడు ఫోన్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్, ఫోన్ ఇస్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ థింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఎవర్ యూ యూజ్, ChatGPT, Gemini, వాట్ ఎవర్ phones, whatever you are using, Instagram కానీ social media handles కానీ, everything, there is one term called, the root called data. Now India wants to be number one in data centers also. See how beautifully the linkage is happening here. ఇది మీరు నార్మల్గా చదివితే అర్థం కాదు, try to understand. Offset funds, electronics, electronics కి సంబంధించింది, what is the major thing, what is the root of all these things, electronics, that is your data. Now India wants to establish its more number of data centers. దాని మీద కూడా బిల్ అనేది వచ్చింది, డేటా సెంటర్స్. Now what is the issue? ఇష్యూ ఏంటి అంటే, ఎవ్రీ డిజిటల్ యాక్టివిటీ డిపెండ్స్ అపాన్ డేటా సెంటర్స్. ఓకే, ఎర్లియర్ నేను ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే నాకు త్వరగా గవర్నమెంట్ నుంచి విత్ ఇన్ ద టైమ్ యాక్సెప్టెన్స్ అనేది వచ్చేది కాదన్నట్టు. So earlier tax exemptions were available only if 3 conditions were satisfied. One is that the foreign company received separate central government notification. If foreign government wants to establish a data center here, ఎక్కడి నుంచి పర్మిషన్ రావాలి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అనేది రావాలి. నెక్స్ట్, డేటా సెంటర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ అన్ అప్రూవ్డ్ గవర్నమెంట్ స్కీమ్. ఆ స్కీమ్ కింద అప్రూవల్ పొందితేనే ఐ కెన్ ఎస్టాబ్లిష్ ఎ డేటా సెంటర్. అండ్ facility was owned and operated by an Indian company, not the foreign company. You have to just invest here. Owned by Indian company itself. So ఇంతకు ముందు నేను డేటా సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటే ఫారినర్ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటది? సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, అండ్ ఏదైతే స్కీమ్ మన సెంట్రల్ గవర్నమెంట్ చేసే స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్లో ఫిట్ ఇన్ అవ్వాలి. థర్డ్ వన్ ఏంటి? ఇట్ షుడ్ బి ఆపరేటెడ్ అండ్ ఓన్డ్ బై ది ఇండియన్ కంపెనీ. దీస్ ఆర్ ద 3 థింగ్స్. అయితే ఇప్పుడు దీన్ని ఎగ్జామ్ చేస్తున్నాను బికాస్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. నో ఐఎమ్ టేకింగ్ అవుట్ దిస్. సో వాట్ డస్ ద బిల్ సేయింగ్? బిల్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ రిమూవ్స్ ద రిక్వైర్మెంట్ ఫర్ సపరేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ బికాస్ ఇక్కడ టైం అనేది ఎక్కువ పడుతుంది. Then next, it is also removing the requirement that the data center be established under a notified scheme. దీన్ని కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ ఏం తీసేస్తున్నాను? Extensive tax benefits to leased and operated data centers, not only by the Indian owner directly, but also Indian owner can be indirect too. డైరెక్ట్గా ఇండియన్ ఓనర్ ఉండాల్సిన అవసరం లేదు. Okay, the owner can be like a foreigner also, but indirectly owned or done by myself. This is the thing. These three things were being removed absolutely.
Now, what it is gaining? Again, the foreign funds is coming, foreign investment is coming. If suppose a foreigner is investing, what is the thing happening? Data centers kada, infrastructure capacity ane takkuipotundi naaku. Okay, infrastructure building capacity is decreasing to India such that less cost, more data centers. Okay, so modern cloud companies frequently lease infrastructure instead of owning it. So what is happening with respect to this? More saving is happening, more saving, more economy generation. Okay, because infra is provided by them, more data centers will be there. It is aligning with the Indian tax law with global commercial practices. Ultimate goal malli chudandi, encouraging investment and reducing the compliances burdens with respect to the taxation. See the chain beautifully how the things are going on. Offshore funds, India wants to attract the funds. Next ఏం జరుగుతుంది, మరి ఫండ్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాం, సరే అంత బాగానే ఉంది, ఈ ఫండ్స్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? One of the things is where India wants to invest is, India wants to become as a global power of manufacturing. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుదాము అని అనుకుంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ దానిపైన ఫోకస్ చేయండి. ఓకే, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ రూట్ ఏంటి? డేటా మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. డేటా సెంటర్స్, ఎస్టాబ్లిషింగ్ మోర్ డేటా సెంటర్స్. సరే, నెక్స్ట్ ఏంటి? డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకుందాం కదా. అలానే ఫస్ట్ సపోజ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ కదా. ఇన్వెస్ట్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, వాట్ షుడ్ ఐ డూ? అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ డబ్బులు అనేవి లేవు, కానీ ఇక్కడ నేను ఓన్ చేసుకోవాలా, ఓన్ చేసుకోకూడదా? వాట్ షుడ్ ఐ డూ? For that certain data center, if I am like the cost is around mali same 25 lakh crores ane ankondi, 25 lakh crores I'm not having, sir, what should I do? Then government is now telling that no okkade 25 lakh crores invest cheyalsina avasaram ledu. What are the other options? The other options are, get some people, oka 10,000 people invest cheyandi, such as the burden will be reduced. That profit I am sharing with all other people. Clear? That is what is here business trust, real estate investment trust, and also investment trust. Now what was the background is that business trust lets small investors own large assets. సో ఇదేమో రియల్ ఎస్టేట్, ఇదేమో ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ ఏంటి అంటే ఏంటి? మీ హౌసెస్ కానీ ఆర్ ఎస్ ఎ ల్యాండ్స్ కానీ విత్ రెస్పెక్ట్ టు దస్ వేర్ హౌసెస్ కానీ. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇన్వెస్టింగ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఎలక్ట్రిసిటీ కానీ ఆర్ ఎస్ డ్రిల్లింగ్ కానీ, దీస్ ఆల్ థింగ్స్. ఓకే, వన్ ఇస్ రియల్ ఎస్టేట్, వన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. నౌ ఇంతకుముందు మెనీ స్మాల్ ఇన్వెస్టర్స్ హ్యాడ్ వన్ లార్జ్ అసెట్. ఇష్యూ ఏంటి అంటే, ఈ ఫినాన్స్ యాక్ట్ 2026 imposed 10% of surcharge on whom? On these people. Now the bill is saying that increase surcharge to 25% for SPVs, స్పెషల్ పర్పస్ వెహికల్స్. అయితే ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, అదేంటి మ్యామ్ 10% నుంచి 25%కి ఇంక్రీజ్ చేస్తున్నారు అనేసి. అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాను కదా, ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఒక 10,000 పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఒక స్పెషల్ పర్పస్ పైన, డ్రిల్లింగ్ మీదో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదో, ఎడ్యుకేషన్ మీదో ఏదో ఒక ప్రాజెక్ట్ అనుకోండి. రియల్ ఎస్టేట్ పరంగా ఒక ల్యాండ్ పైన, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ల్యాండ్. ఈ ల్యాండ్ పైన ఈ 10,000 పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. ఈ 10,000 పీపుల్ మీద మళ్ళీ నేను ఛార్జ్ చేస్తున్నానంటూ, మళ్ళీ నేను ట్యాక్స్ పెడుతున్నాను. ఓకే, బట్ మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి? ఆల్రెడీ ఈ స్పెషల్ పర్పస్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో దీని మీద ట్యాక్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ పీపుల్ పైన కూడా ట్యాక్స్ తీసుకుంటున్నారు. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ దట్ ఆన్ పీపుల్ ఏదైతే ప్రాఫిట్లో నుంచి మళ్ళీ నేను ట్యాక్స్ కలెక్ట్ చేశానో అక్కడ నుంచి నేను రెడ్యూస్ చేస్తున్నాను. ఫర్ దెమ్ ఐఎమ్ రెడ్యూసింగ్ ది బర్డన్. మరి బర్డన్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఆన్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ షోయింగ్ ద బర్డన్, such that the dividend profits where the investment is coming from, this will be reduced. The burden on the people will be reduced, and ఈ burden అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? ఏదైతే పెద్ద ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి షిఫ్ట్ అవుతుందో అన్నట్టు.
క్లియర్? దట్ ఈస్ నాట్ అ నెగిటివ్ థింగ్. ఇక్కడ మనకి ఇన్వెస్టర్స్ మీద ఏదైతే భారం పడకుండా ఓన్లీ ఆ ప్రాజెక్ట్ మీద ఎక్కువ పడుతుంది అన్నట్టు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఎక్కువ ట్యాక్స్ అయినా సరే ఇట్ సీమ్స్ టు బి వెరీ లెస్. కానీ ఇక్కడ డివిడెంట్ వచ్చేది చాలా తక్కువ. మళ్ళీ వీటి మీద ట్యాక్స్ అంటే యూ విల్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ది ప్రాఫిట్. ఓకే, ఒకవేళ 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, నేను 2% ఆఫ్ ట్యాక్స్ పెట్టినా అంటే ఎంత 8 రూపీస్ వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ వెరస్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఉంటుందో అంటే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 20 రూపీస్ వస్తున్నాయి కదా, 2% కానీ 3% కానీ అంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయింది కాబట్టి 5% ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే, దట్ 15 రూపీస్ విల్ బి కమింగ్ అండ్ దిస్ 15 రూపీస్ యూఆర్ ఏబుల్ టు ఈక్వల్లీ షేర్. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి వస్తుంది ప్రాఫిట్, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కట్ చేసి ఒక డబుల్ ట్యాక్సేషన్ని అవాయిడ్ చేయడానికి ఓన్లీ సింగిల్గా ఓన్లీ స్పెషల్ పర్పస్ వెహికల్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. క్లియర్? నౌ వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? అగైన్ ఎండ్ రిజల్ట్ ఈస్ అగైన్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్టర్స్. క్లియర్? దట్ ఈస్ ద థింగ్. So why we are doing this? Small investors who are the unit holders, they again invest in your companies. So ఈ ట్యాక్స్ బర్డెన్ అనేది ఇండివిజువల్స్ మీద పడకుండా ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ది స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రోగ్రామ్స్. అండర్స్టూడ్? దిస్ ఈస్ ద థింగ్. అండ్ అంతేకాకుండా వన్ మోర్ థింగ్, ఈ ఎలక్ట్రానిక్స్ ఇదంతా బాగానే ఉంది. ఇండియాని బేసిక్గా డైమండ్ హబ్ అని కూడా అంటారు అన్నట్టు. ఓకే, మరి నిజంగా ఇండియా డైమండ్ హబ్బా అంటే కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ ఇట్ ఇస్ లెస్. బట్ స్టిల్ వై ఇండియా ఇస్ కాల్డ్ డైమండ్ హబ్ అంటే ఇండియాలో డైమండ్స్ ఏం ఎక్కువగా దొరకవు. కానీ ఏ కంట్రీ దగ్గర డైమండ్స్ దొరికినా సరే పాలిషింగ్కి, ఓకే, మనకి నార్మల్గా డైమండ్ రా మెటీరియల్గా మట్ల నుంచి దొరికినా సరే పాలిషింగ్కి కానీ టు మేక్ ఇన్ టు షేప్, డైమండ్ షేప్స్లో ఉండడానికి సీజర్స్ అంటాము, డిఫరెంట్ టు ఫిట్ ఇన్ ద జ్యువెలరీ ఆల్సో వీ నీడ్ సర్టన్ షేప్స్. పాలిషింగ్ చేయాలి బికాస్ డైమండ్ ఇస్ ది హార్డెస్ట్ మెటీరియల్ నోన్. దాన్ని పాలిషింగ్ చేయాలంటే డెఫినెట్గా ఇండియాకి రావాలి. అండ్ ఇండియాలో ఎక్కడ? సూరత్. క్లియర్? ఎక్కడ డైమండ్స్ దొరికినా సరే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హబ్ ఫర్ దిస్ డైమండ్స్ ఇస్ యూర్ ఇండియా. నౌ దాని మీద ఛార్జెస్ లేకుండా చూస్తున్నారు అన్నట్టు. ఛార్జెస్ కాదు, నౌ వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ యాజ్ ట్రేడ్ సెంటర్ ఫర్ డైమండ్స్. అయితే క్లియర్గా వినండి, థింగ్ ఏంటి అంటే అరౌండ్ 90% ఆఫ్ ది వరల్డ్స్ రఫ్ డైమండ్స్ ఆర్ కట్ అండ్ పాలిష్డ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్, ఎస్పెషలీ సూరత్ రీజియన్. సో ఈ డైమండ్స్ యూజువల్గా ఎలా ఉంటుందంటే ఒక కంట్రీలో దొరికింది అనుకోండి, ఇంకో కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే టెండర్స్ కానీ మిడిల్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంత డబ్బులు తీసుకుంటారు అన్నట్టు. ట్రేడింగ్ అనేది జరుగుతుంది బిట్వీన్ వన్ కంట్రీ అండ్ బిట్వీన్ అదర్ కంట్రీ. ఎక్కడ ట్రేడ్ జరిగినా సరే పాలిషింగ్కి మళ్ళీ మన దగ్గరికి రావాలి. అయితే ఇండియాకి వచ్చిన ఆలోచన ఏంటి అంటే మనమే ఎందుకు ట్రేడ్ హబ్స్గా ఉండకూడదు అనే ఆలోచన రావడం వల్ల ఈ బిల్ అనేది మళ్ళీ వచ్చింది. దట్ ఈస్ tax exemption for foreign companies and diamond trading. So గుర్తుంచుకోండి, 90% of the polishing is done in India. Trading is done between all other countries and next last part ki ikkadiki vastund annattu. Now India is focusing on the trading of diamonds. So most trading of rough diamonds takes place in global hubs like Dubai gaani, టెల్ అవీవ్ కానీ యాంట్వీప్ కానీ ఇలాంటి కంట్రీస్లో జరుగుతుంది అన్నట్టు. నౌ ద గవర్నమెంట్ గోల్ ఇస్ దాట్ ఇండియా వాంట్స్ టు బికమ్ నాట్ ఓన్లీ ది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ గ్లోబ్ బట్ ఆల్సో డైమండ్ ట్రేడింగ్ హబ్. ఓకే, ట్రేడ్ అనేది జరగాలి. ఎక్కడి నుంచి వచ్చినా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తుంది కదా. ట్రేడ్ అంటే డబ్బులు ఎక్కువ ఇవ్వడమో లేకపోతే వాట్ వి కాల్ లైక్ మనం మూవీస్లో చూస్తుంటాం కదా, ఒక దగ్గర మోస్ట్లీ సౌత్ ఆఫ్రికా సైడ్, బోట్స్వానా సైడ్ ఇక్కడ డైమండ్స్ ఏవైతే దొరుకుతాయో దే విల్ బి ట్రేడింగ్ విత్ అదర్ కంట్రీస్. వై? దే ఆర్ గెటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకే, ఆ మళ్ళీ ఎక్కడికైనా సరే ఇండియా పాలిషింగ్కి రావాలి. బట్ నౌ ఇండియా గాట్ ఏ థాట్ దట్ వై డోంట్ దే ట్రేడ్ విత్ అస్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో అయితే లాభం ఏంటి? కంప్లీట్లీ టాక్సేషన్ ఫ్రీ. What does the bill provide? A 15-year income tax exemption to the year of 2041.
వేరే వాళ్ళు టాక్సేషన్ పెట్టినా సరే ఆ మనీ మీద ఇండియా ఇస్ గివింగ్ యూ ఫర్ కంప్లీట్లీ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ till the year of 2041, 15 year of tax-free period with respect to the rough diamond trading. So, a 15-year income tax exemption up to 31st March 2041 for foreign companies and notified special zones of your diamonds. And everki untundi. This tax exemption is available for the mining companies, site holders, brokers who are like acting like a middleman between other countries, aggregators and tender and auction entities. వీటి మీద you are exempted from the tax. ఎవరెవరు? మైనింగ్ కంపెనీస్, who are the site holders వాళ్ళపైన, brokers, aggregators, tender and auction entities. What is the end result again? End result is again your investment. Clear? If I am doing trade, I will have my employment. Exports అనేవి increase అవుతాయి. It is increasing my economy. The ultimate goal is again foreign investment. This is the thing. I think last thing. This is again important. ఇంతవరకు ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది కదా. What is first thing? Offshore funds. It will come into India. Investment అనేది ఎక్కడ పెట్టడం జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో, మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ పరంగా పెడుతున్నాము. ఎలక్ట్రానిక్స్కి రూట్ ఏంటి? డేటా సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంత బాగుంది. డేటా సెంటర్స్ తర్వాత వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డైమండ్స్ టూ. సరే, ఇప్పుడు ఇంకెక్కడ ఫోకస్ చేస్తున్నాము అంటే దిస్ ఇస్ ద థింగ్. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫర్ ఫారెన్ ఇన్వెస్టర్స్. ఒకవేళ ఫారినర్స్ వచ్చి మన గవర్నమెంట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఇదంతా మాట్లాడుకున్నాం కదా, అదంతా దీని గురించి. సీ ద ప్రాసెస్ హౌ ఇట్ వెంట్. ఓకే, ఈ ఆఫ్షోర్ ఫండ్స్ వస్తున్నాయి. ఆఫ్షోర్ ఫండ్స్ని పుల్లింగ్ ఏంటి? మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన. ఏంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఒక సెక్యూరిటీ బాండ్. దాని మీద నాకు అంటే ఒకవేళ నేను షార్ట్ టర్మ్లో పెట్టుకున్నాను అనుకోండి, ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. లాంగ్ టర్మ్ క్యాపిటల్గా పెట్టుకున్నాను అనుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది అనుకోండి, దానిపైన ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుంది అన్నట్టు, బికాస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా. అలాగా నౌ ద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్స్ ఐ నీడ్ సమ్ మనీ. కానీ గవర్నమెంట్ దగ్గర మనీ లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక సెక్యూరిటీ బాండ్ లాగా ఒక బాండ్ అనేది ఇస్తుంది అన్నట్టు. దట్ బాండ్ కెన్ బి ఇన్వెస్టెడ్ బై, ఆ బాండ్ ఎవరు తీసుకోవచ్చు? దట్ బాండ్ కెన్ బి టేకెన్ బై ది ఫారినర్స్ ఆల్సో. నో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ దిస్ ఫారినర్స్ ఈస్ దట్ దే విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సో కానీ 2025-2026 గ్లోబల్ ట్రేడ్ వార్ పరంగా ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువైంది అన్నట్టు. ఎవరికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే దే టుక్ దర్ మనీ బ్యాక్. నౌ ఇండియా ఇస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అగైన్. So what was the earlier position? If a foreign investment earned from G securities, the income was taxable. As said, the income was taxable. Enta interest income tax vachesi 20%, short term capital gain vachesi 30%, long term capital gain vachesi 12.5% of tax. Now, what is the bill doing exactly is that bill completely exempt this interest income on government securities. Again, what is the end result? To attract the foreign investment. Now, ఈ capital gains from sale, transfer, exchanges ఇది కూడా తీసేయడం జరుగుతుంది అన్నట్టు. And it is also applying for foreign portfolio investors. Okay, foreign institutional investors too. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి కాదు, ఎఫ్డిఐకి కాదు, హూ ఆర్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. నౌ వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్? బికాస్ నా కంట్రీలో 100 రూపీస్కి సెల్ చేసిన ప్రోడక్ట్ ట్యాక్స్ వల్ల 80 రూపీస్ అవుతుంది. వేరే దగ్గర అసలు ట్యాక్సే లేదు. దెర్ ఆర్ నో ట్యాక్సెస్ ఆన్ దిస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 100 రూపీస్ దే ఆర్ గెటింగ్ బ్యాక్. ఓకే, ఐ వాంట్ టు సర్క్యులేట్ ది మనీ. సర్క్యులర్ ఎకానమీ జరగాలి కదా. దట్ ఈస్ వై నవ్ ఐఎమ్ రిమూవింగ్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆన్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ద థింగ్. అండర్స్టూడ్? బెనిఫిట్ ఏంటి? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఎగ్జాక్ట్లీ స్ట్రాంగర్ రూపీ, డీపర్,
బాండ్ మార్కెట్. దీనివల్ల మన రూపీ అనేది పెరగడం జరుగుతుంది అన్నట్టు. సో హౌ డస్ దిస్ బెనిఫిట్ ఇండియా? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మోర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, హయ్యర్ డిమాండ్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్కి, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దట్ లోవర్ బారోయింగ్ కాస్ట్, అంటే వాళ్ళు ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో ఎక్కువ బారోయింగ్ లేకుండా ఈజీగా సస్టైన్ అవుతుంది అన్నట్టు. సర్క్యులర్ ఎకానమీ ఇస్ దర్, లోవరింగ్ బారోయింగ్ కాస్ట్, స్ట్రాంగర్ రూపీ and better financial stability is occurring in India. That is with respect to this. అయితే లాస్ట్లో ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చ అంటే 2000 రూపీస్ తీసుకున్నా సరే యూపీఐకి ఫీ పెరుగుతుంది అంటే దట్ ఈస్ నాట్ ఫర్ ఆల్. దట్ ఈస్ నాట్ ఫర్ కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్. ఇట్ ఈస్ ఫర్ మర్చెంట్స్. అండ్ ఏ మర్చెంట్స్కి? who are having at least the turnover 1 CR. Who are having the turnover of 1 CR. So India promoted its digital payments revolution, that is UPI. Jandan Yojana gani, Aadhaar gani, demonetization gani, UPI gani, these are all the digital India things. India promoted its UPI. What was the thing? It was free, absolutely free for everyone. The transaction was done freely. And lower cost for merchants. What is the thing? To boost UPI or RuPay and digital ecosystem. But there comes a bill called, now they wants to keep merchant discount rate. What is this merchant discount rate? Andalone undi. The answer you can see. Whoever are the merchants are there, మనం వాళ్ళకి పే చేస్తాం కదా, ఆ పేమెంట్లో ఫర్ సపోజ్ ఇఫ్ వీఆర్ గివింగ్ 100 rupees, ఇఫ్ ద కస్టమర్ ఇస్ పేయింగ్ 100 rupees, 2 rupees విల్ బి కట్ ఆఫ్. ఎవరెవరు కట్ చేస్తున్నారు అంటే బ్యాంక్ కట్ చేస్తుంది. బ్యాంక్ ఈస్ డిటెక్టింగ్ దిస్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్. వై ఇట్ ఈస్ డిటెక్టింగ్ మ్యామ్? బికాస్ ఐ ఆమ్ ప్రొవైడింగ్ సర్టన్ సర్వీస్ టు యూ. మీరు జొమాటో కానీ అమెజాన్ కానీ అలా తీసుకుంటే సర్వీస్ ఛార్జెస్ అని ఉంటాయి కదా, ద సేమ్ సర్వీస్ ఛార్జ్ నౌ దిస్ యూపీఐ వాంట్స్ టు టేక్. యూపీఐ ఇన్ ద సెన్స్ బ్యాంక్, ఎవరైతే ప్రొవైడింగ్ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ తీసుకుంటున్నారు అన్నట్టు. ఈజ్ దిస్ ఫర్ ఎవ్రీ వన్? నో, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. హూస్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇస్ మోర్ దెన్ 1 CR or 25 CR, లైక్ దట్. క్లియర్? దిస్ ఇస్ ద థింగ్. సో డు నాట్ వరీ, ఈ యూపీఐ పేమెంట్స్ 2000 కన్నా ఎక్కువ చేసే ఫీ కట్ అవుతుంది అది మనకి లేదు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఉండొచ్చు, బట్ నాట్ నౌ యాజ్ ఆఫ్ సడన్లీ. అండ్ ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ కూడా సడన్గా ఏం కాదు, ఇన్ ఫ్యూచర్ ఆర్ ఫ్రమ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దే విల్ ఇంప్లిమెంట్. క్లియర్? దిస్ ఈస్ అబౌట్ ది టాక్సేషన్ బిల్. సీ ద థింగ్, ఇలానే ఈజీగా నేర్చుకోండి. మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ అనేది ఫారెన్ థింగ్స్ నుంచి రావాలి, ఫారినర్స్ నుంచి రావాలి, ఫారిన్ కంట్రీస్ నుంచి రావాలి. Why? Because the supply of dollars will be increased and also rupee value అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నో వాళ్ళు వస్తారు, సరే ఆఫ్షోర్ ఫండ్స్ అనేవి వస్తాయి. ఈ ఫండ్స్ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో టుడే ఇండియా is planning to increase its power as manufacturing hub, and one of the manufacturing hub is electronics. India is promoting semiconductor machine also. క్లియర్? సో ఈ ఎలక్ట్రానిక్స్ పైన నేను ఫండింగ్ అనేది పెడతాను. మరి ఈ ఎలక్ట్రానిక్స్ పరంగా ఎగ్జామ్షన్స్ అనేది ఉండాలి కదా. సో రిక్వైర్డ్ ఎగ్జామ్షన్స్ అనేవి తీసేయడం జరిగింది. సరే, ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ మూలాధారం ఏంటి అంటే డేటా. ఈ డేటా పైన కూడా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఎగ్జామ్షన్స్ని తీసేస్తున్నాను, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ని తీసేస్తున్నాను అన్నట్టు. ఓకే, దీని తర్వాత ఏంటి? డేటాతో పాటు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది డైమండ్ హబ్ అని పిలుస్తాం. ఇండియాలో డైమండ్స్ దొరుకుతాయా అంటే లేదు. బట్ వాట్ ఈస్ దట్? పాలిషింగ్ ఇండస్ట్రీ బేసిక్గా. ఓకే, 90% ఆఫ్ ది పాలిషింగ్ ఇస్ డన్ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఇన్ సూరత్. సో ఈ డైమండ్స్ మీద కూడా నేను ఏదైతే ట్రేడ్ ఉంటుందో, నౌ ఇండియా వాంట్స్ టు బికమ్ ది ట్రేడ్ మార్కెట్ ఆఫ్ ది డైమండ్స్ బికాస్ పాలిషింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. వై కాంట్ ఐ డూ ది ట్రేడ్? దట్ ఈస్ వాట్ ఇండియా ఇస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్. Tax exemptions are being removed from your government securities also. What are these government securities? The security bonds which are given by the government. అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఈ ట్యాక్స్, ఈ ఇంట్రెస్ట్ పైన, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఈ ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ అనేది ఉండేది అన్నట్టు, ఆ ప్రాఫిట్స్ పైన. నౌ దిస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ హ్యావ్ బీన్ రిమూవ్డ్.
Clear? And finally the thing is that మీరు అనుకున్నట్టు UPI charges are not there as of now, and it is not for everyone, it's not for consumers or customers, it is only for the merchants. And that too annual turnover అనేది 1 CR పైన ఎక్కువైనా ఉండాలి లేదా 25 CR అయినా ఉండాలి, like that in range of this thing. Clear? This is all about the India's recent గా వచ్చిన ఫినాన్స్ బిల్ పరంగా these all the amendments, ఏవైతే అమెండ్మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారో. This is the thing, this is about this financial bill. Clear? So chala like it is very easy to understand, so do make a notes of it. Thank you, have a good day.